ధ్యానము కొరకు ఇచ్చినటువంటి వస్తువు డివైన్ థీమ్. ఈ దివ్య ప్రణాళిక ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాము. ఎందుచేతంటే ప్రతిరోజు ధ్యానం చేసుకోవడానికి నిశ్చయించుకున్నాం కనుక ఏ విధంగా ధ్యానం చేసుకోవాలి అనేటువంటిది మెహర్ బాబా ఇచ్చినటువంటి ధ్యాన వస్తువు డివైన్ థీమ్ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. ధ్యానమునకు ఉపక్రమించే ముందు నేల మీద ఒక మెత్తని దిండు కానీ లేదంటే మెత్తని ఒక వస్త్రం కానీ పరుచుకొని దానిపైన మీకు సుఖంగా కదలకుండా కనీసం గంట సేపు కూర్చోవడానికి వీలైనటువంటి ఆసనం వేసుకుని కూర్చోవాలి. నేల మీద ఉండి నేల మీద కూర్చుని ధ్యానం చేసుకునేటువంటి వారు, నేల మీద కూర్చోలేనటువంటి వారు కుర్చీపై కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు. కాళ్ళు నేలకు ఆనకుండగా కాళ్ళ కింద మెత్తని దిండు కానీ దుప్పటి కానీ ఒకటి వేసుకుని కుర్చీపై కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానం ఉపక్రమించే ముందు ప్రశాంతంగా మనస్సు శరీరము రిలాక్స్ చేసుకుని ప్రశాంతంగా కూర్చోవాలి. ఏ ఆలోచనలు లేకుండా మనస్సుని నిర్మలపరుచుకొని ఒక 5 నిమిషాలు అటువంటి ప్రశాంతత ఏర్పడినప్పుడు నెమ్మదిగా సోహం సోహం అనేటువంటి భావన నిలుపుకోవాలి. సోహం అనేటువంటిది ఒక సూచన. దీనిని జపంగా చేసుకునేటువంటి వారు అజప గాయత్రి అని జపముగా కూడా చేసుకుంటారు. సోహం మరొక దైవం యొక్క నామము చేర్చుకొని ధ్యానమునకు ఆలంబనంగా తీసుకున్నటువంటి ఈ సోహం జపము చేసేది కాదు, ఒక భావన కొరకు, ఒక సూచన కొరకు ఇవ్వబడింది. సోహం అంటే అది నేనయ్యున్నాను, ఆత్మనయ్యున్నాను అనేటువంటి భావన దృఢపరచుకోవడం కోసం. నేను ఆత్మనయ్యున్నాను అనేటువంటి భావన, నేను శరీరమును కాను, శరీరము నాది, నేను ప్రాణమును కాను, ప్రాణము నాది, నేను మనస్సును కాను, మనస్సు నాది, ఈ శరీర ప్రాణ మనస్సులు నాకు ఉపకరణములే కానీ అవి నేను కాను అనేటువంటి ఆ భావన దృఢపరచుకోవడం కోసము సోహం అనే భావన నిలుపుకోవాలి. సోహం అంటే అది నేనయ్యున్నాను, ఆత్మనయ్యున్నాను. ఆత్మనయ్యున్నటువంటి నేను ఈ ప్రస్తుత జీవితం జీవిస్తుండేటువంటి నేను ఆదిలో ఏ విధముగా వ్యక్తమయ్యాను, ఆదిలో ఏదై ఉండి ఇప్పటి వరకు ఈ దీర్ఘకాలపు ప్రయాణం చేసుకుంటూ ఈ స్థితికి చేరాను అనేటువంటి అవగాహన కోసము నా నిజ అస్తిత్వ స్థితి ఆదిలో పరాత్పర పరబ్రహ్మ స్థితిలో ఉన్నది. ఇప్పుడు నేను 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 అని వ్యవహరిస్తుండేటువంటి
ఈ వ్యవహారిక జీవితమునకు సంబంధించినటువంటి నా ఈ అస్తిత్వము ఆదిలో పరాత్పర పరబ్రహ్మ స్థితిలో ఉన్నది. పరాత్పర పరబ్రహ్మ స్థితి సర్వమై ఉన్నది. సర్వము అయి ఉండేటువంటి ఆ స్థితిని సర్వముగా పరిపోషింపబడడానికి అవసరముగా లేమితనమే స్వభావముగా కలిగినటువంటి ప్రకృతి ఉన్నది. ఆ ప్రకృతి కారణముగా ఆదిలో ప్రప్రథమముగా నేనెవరు, కోహం భగవంతుని నుండి లేమితనమే స్వభావముగా కలిగినటువంటి ప్రకృతి నుండి వ్యక్తమైనటువంటి ఆది సంస్కారము ప్రథమ ప్రశ్నము కోహం నేనెవరు, హూయామై నేనెవరు అనేటువంటి ప్రశ్న నిశ్చలమై ఉండేటువంటి భగవంతుని యొక్క అస్తిత్వములో వ్యక్తమైనది. అలా వ్యక్తమైనటువంటి తక్షణమే భగవంతునిలోని చైతన్యము వ్యక్తమైనది. వ్యక్తమైనటువంటి చైతన్యము భగవంతునికి ఏ అనుభవాన్ని ఇచ్చినది? అప్పటి వరకు భగవంతునికి ఏ అనుభవమూ లేదు. భగవంతుడు ఉన్నాడు తప్ప ఉన్న భగవంతునికి ఏ అనుభవమూ లేదు. చైతన్యము వ్యక్తమైనటువంటి తక్షణము భగవంతునకు ఒక అనుభవాన్ని ఇచ్చినది వ్యక్తమైనటువంటి చైతన్యము. ఏమిటి అనుభవం అంటే, కోహం అనేటువంటి ప్రశ్న ఏ భగవంతుని నుండి వ్యక్తమైనదో, భగవంతునిలోని ప్రకృతి నుండి వ్యక్తమైనదో ఆ ప్రశ్నకు జవాబుగా సోహం అనేటువంటి సమాధానం ఇచ్చింది. అదే భగవంతుని యొక్క ప్రప్రథమమైనటువంటి అనుభవము. ఆదిలో భగవంతుని యొక్క ప్రప్రథమమైనటువంటి అనుభవము సోహం, అది నేనయ్యున్నాను. అంటే ఏకము, అవిభాజ్యము, అనంతము అయినటువంటి చైతన్యము ఈ ప్రశ్న కారణంగా వ్యక్తమైనటువంటి ఈ చైతన్యము ద్విముఖముగా అంటే సోహం అనేటువంటి అనుభవమును ఇచ్చేదిగా ఒక స్థితి అయితే, అది అయ్యున్నప్పుడు ఏది తాను నేను అనేటువంటి అనుభవం ఇవ్వడం కొరకు అనంత దైవీ చైతన్యమై ఈ జవాబు ఇచ్చినటువంటి చైతన్యము ఒక స్థితి అయితే, ఏది నేను కానిటువంటి స్థితులన్నీ అనుభవించడానికి ఉద్దేశించబడినటువంటిది అనంత అచైతన్యము. ఈ అనంత అచైతన్యము భగవంతుని తాను ఏది కాదో ఆ అనుభవము అనుభవింపజేయడానికి ఉద్దేశింపబడినటువంటిది ఈ అనంత అచైతన్యము. అటువంటి అనుభవానికి ఉపక్రమించే ముందు ప్రేరణ కావాలి. ఆ ప్రేరణ కొరకు భగవంతునిలోనే ఉన్నటువంటి అనంత శక్తి, ద ప్రిమార్డల్ ఎనర్జీ వ్యక్తమై ప్రేరణకు గురి చేసినది. ఈ ప్రేరణకు గురి చేసినటువంటి ఈ అనంత శక్తి ప్రకృతితో కలిసి, అంటే లేమితనమే స్వభావముగా కలిగినటువంటి ఈ అచైతన్యముతో కలిసి 5 విధములైనటువంటి తత్వములు వ్యక్తం చేసుకున్నది. అంటే 5 విధములైనటువంటి తత్వములు ఈ ప్రకృతికి సంబంధించినటువంటిది. లేమితనమే స్వభావముగా కలిగినటువంటి ఈ ప్రకృతి అచైతన్యముతో కూడి అచైతన్యమును ప్రేరణ చేసేటువంటి శక్తితో ఈ 5 విధములైనటువంటి తత్వములను వ్యక్తం చేసింది. ఈ 5 విధములైనటువంటి తత్వములు ఏమిటి అని అంటే, 1 ఆకాశతత్వము, 2 వాయుతత్వము, 3 అగ్నితత్వము, 4 జలతత్వము, 5 పృథ్వీతత్వము. ఈ 5 తత్వములు వ్యక్తమైనవి. ఇవి అగోచరములు, అనుభవింపబడేటువంటివి కాదు. అనుభవానికి అవసరముగా ఈ 5 తత్వములు పంచీకరణమనర్చబడినవి.
అనూహ్యమైనటువంటి రీతిలో ఇదంతా భగవంతునిలోనే జరుగుతున్నది, భగవంతుని యొక్క వ్యక్తీకరణలోనే జరుగుతున్నది. ఇది అనూహ్యమైనటువంటి రీతిలో ఈ పంచతత్వములు ఒకదానితో ఒకటి కలిసి ఈ కలవడము కూడా ఒక్కొక్క స్థితి యొక్క వ్యక్తీకరణలో ఒక్కొక్క తత్వము స్థూల భూతముగా వ్యక్తమవడానికి అవసరముగా ఒక్కొక్క తత్వము రెండుగా విభజింపబడినది. ఈ 5 తత్వములు ఒక్కొక్క తత్వము రెండుగా విభజింపబడినది. రెండుగా విభజింపబడినటువంటి ముఖ్య భాగము అటు ఉండగా రెండవ భాగము మరల 4 భాగములుగా విభజింపబడినది. 4 భాగములుగా విభజింపబడినటువంటి ఈ తత్వములకు సంబంధించినటువంటి ఒక్కొక్క భాగమును ఆశ్రయించడం ద్వారా అప్పుడు ముఖ్య భాగముతో ఈ 4 భాగములు కలిసి పూర్తయినది. అప్పుడు ఈ పంచీకరణం అనేటువంటిది పూర్తయినది. తత్వము భూత సముదాయమైనది. మన అనుభవానికి అందే విధముగా, మన స్పర్శకు అందే విధముగా భూత సముదాయమైనది. ఈ భూత సముదాయము ఆకాశభూతము. అంటే ఆకాశం, అందులో ఏదైనా ఇమ్మడబడడానికి అవకాశం ఇవ్వడానికి ఉద్దేశింపబడినటువంటిది ఇది ఆకాశభూతము. అంటే మనం ఇంతమంది ఇక్కడ కూర్చుని ఉండడానికి అవసరమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటిది ఈ ఆకాశము. ఈ ఆకాశ భూతమునకు ముందు తెలియబడినటువంటి అగోచరమైనటువంటి తత్వముగానే ఉన్నది. ఆ తర్వాత వాయుభూతము, వాయుతత్వము నుండి వ్యక్తమైనటువంటిది. అంటే వాయువు అంటే మనకు స్పర్శకు అందేటువంటిది, మన స్పర్శకు తెలియబడేటువంటిది. గాలి ఉన్నదా లేదా, గాలి అగుపిస్తుందా, వాయువు అగుపిస్తుందా అంటే మనం ఎలా గుర్తించగలము? గాలి ఉన్నదని, వాయువు ఉన్నదని ఆకులు కదిలినప్పుడు, మనకు స్పర్శకు తగిలినప్పుడు గాలి ఉన్నది, వాయువు ఉన్నది అని మనం గుర్తిస్తున్నాము. ఈ ఆకాశభూతము, వాయుభూతము, ఈ వాయుభూతము నుండి అగ్నిభూతము, మనకు అగుపించేటువంటి అగ్ని, స్పర్శిస్తే కాలేటువంటి అగ్ని. ఆ అగ్నిభూతము నుండి జలభూతము, జలం మనకు అగుపించేటువంటి, మనం దప్పికైతే తాగుతూ ఉంటాము, స్నానం చేస్తూ ఉంటాము, ఈ నీరు ఈ జలభూతము. దాని నుండి పృథివీభూతము. ఈ విధముగా మన అనుభవానికి అందే విధమైనటువంటి భూత సముదాయము ఏర్పడినది. అలాగ భూత సముదాయము ఏర్పడినటువంటి ఆ స్థితిలో శక్తి యొక్క ప్రేరణ చేత ఆ చైతన్యము నేను ఎవరు అనేటువంటి ప్రశ్నకు నేను ఎవరు కాను అనేటువంటి జవాబు ఇచ్చేటువంటి ఈ అచైతన్యము, శక్తి, భగవంతుని యొక్క అస్తిత్వము, ఇవి ఈ శక్తి యొక్క ప్రేరణ చేత కదిలినది. ఎక్కడికి వెళ్ళాలి? కదలడానికి అవకాశం ఎక్కడున్నది? ద్వారము కావాలి. అందుచేత భగవంతునిలోనే భగవంతుని అస్తిత్వమునకు పేరైనటువంటి ఏ సచ్చిదానంద స్థితి అయితే ఉన్నదో ఆ సచ్చిదానంద స్థితి సత్వరజస్తమోగుణాత్మకమైనటువంటి ఓముగా, ప్రణవాక్షరముగా, సృష్టి బిందువుగా వ్యక్తమైనది. అలాగ సృష్టి బిందువుగా వ్యక్తమైనటువంటిది ద్వారమైనది ఈ వ్యక్తం అవడానికి. ఈ సృష్టి బిందువు ద్వారా ప్రయాణం చేస్తూ ఈ అచైతన్యము, ఈ శక్తి, భగవంతుని యొక్క అస్తిత్వము, అంటే అచైతన్యము, శక్తి ఇప్పుడు భూత సముదాయం అయి ఉన్నది. ఇవి ఓము నుండి వ్యక్తమైంది, ప్రసరించింది. వీటికి ఆధారముగా అనంత దైవీ చైతన్యం ఉన్నది. ఈ అనంత దైవీ చైతన్యము కూడా ఈ ఓం అనేటువంటి ప్రణవాక్షరము ద్వారా ప్రసరించింది, బహిర్గతమైంది. ఊజౌట్ అయిందన్నారు మేర్బాబా. ఊజౌట్ అలాగ ప్రసరించబడింది ఆ సృష్టి బిందువు నుండి. అలాగ ప్రసరించబడడంలో ఈ సృష్టి బిందువు అయినటువంటి ప్రణవాక్షర సంబంధమైనటువంటి
త్రిగుణములను ఆపాదింపజేసుకుని వ్యక్తమై జీవి అయినది. ఏమిటి ఈ జీవి? భగవంతుని యొక్క అస్తిత్వము, భగవంతుని నుండి వ్యక్తమైనటువంటి చైతన్యము అచైతన్యముగా మారినటువంటి స్థితి, దానిని ప్రేరణ చేయడానికి వ్యక్తమైనటువంటి శక్తి, ఈ అచైతన్యము శక్తి కలిసి ఏర్పడినటువంటి పంచభూత సముదాయము, ఈ ఉపాధి అయి జీవిగా వ్యక్తమైనది. ఆ జీవి యొక్క మొదటి ఉపాధి స్థితి, ఆ ఉపాధిగతమైనటువంటి అనుభవ స్థితి ఏమిటంటే వాయు రూపములకు సంబంధించినటువంటి అనుభవ స్థితి. వాయు రూపములు మనకు తెలియబడేటువంటి వాయుములు కాదు, ప్రప్రథమముగా పరిణామం ప్రారంభమైంది. అప్పుడు నా అస్తిత్వము, నా స్థితి భగవంతుని నుండి వ్యక్తమైనటువంటి నా అస్తిత్వము ఇప్పుడు వాయుస్థితి. అది అగోచరమైనటువంటి స్థితి. నాకు ఆత్మ వాయువే, ఉపాధి వాయువే. ఈ వాయువే ఈ పంచభూతాత్మకమైనటువంటి ఉపాధిగా వ్యక్తమై ఉన్నది. నా ప్రయాణము, నా యొక్క పరిణామ ప్రయాణము అక్కడ ఆ విధంగా నాకు ప్రారంభమైంది. తరువాత వాయు అనుభవ స్థితి నుండి మరల జల అనుభవ స్థితిని పొందాను. అంటే నా ఉపాధి జలము, జలస్థితి. ఈ జలస్థితి కూడా అగోచరమైనటువంటిదే, బాహ్యమైనటువంటి స్థితికి అగుపించేటువంటిది కాదు. ఏ ఆకాశతత్వం అయితే ఉన్నదో, ఏ ఆకాశము అగోచరమై ఉన్నదో, అది ఎప్పుడైతే ఈ వాయు స్థితి, జలస్థితి ఈ ఆకాశమందు ఆశ్రయింపబడినదో అది అంతరిక్షము అనిపించుకుంటున్నది. అంటే నా నివాసము వాయువుగా ఉన్నప్పుడు, జలముగా ఉన్నప్పుడు నా యొక్క నివాసము అంతరిక్షము. అక్కడ నుండి ఆ యొక్క జలస్థితి నుండి ఘనీభవించి, నెమ్మది నెమ్మదిగా ఘనీభవించి, నా ఉపాధి ఘనీభవించి ఒక శిల అనుభవముతో వ్యక్తమయ్యాను. నా ఉపాధి శిలలో నేను అనేక సంవత్సరముల కాలము జీవించాను. జీవితం పూర్తయిన తర్వాత ఆ శిలలోనే పెరిగినటువంటి చైతన్యము, శిల అనుభవం పూర్తయిన తర్వాత ఇక పెరిగిన చైతన్యమునకు శిల ఉపాధి సరిపోని కారణం చేత ఆ శిలలోనే తదుపరి ఉపాధి అయినటువంటి లోహ ఉపాధిని నిర్మాణం చేసుకున్నాను. నిర్మాణం చేసుకున్న తర్వాత నా చైతన్యము ఈ లోహ ఉపాధిని ధరించేటప్పటికీ ఈ శిల ఉపాధి విడుదలైపోయినది. ఈ విధముగా శిల అనుభవము నుండి లోహ అనుభవమునకు, లోహ అనుభవము నుండి వృక్ష సంబంధమైనటువంటి అనుభవములోనికి, అక్కడ నుండి క్రిమికీటకములకు సంబంధించినటువంటి ఉపాధి అనుభవములలోనికి, అక్కడ నుండి జలచరములలో, అక్కడ నుండి వాయుచరముల యొక్క ఉపాధులలోను, అక్కడ నుండి జంతువుల యొక్క ఉపాధిలోనికి నేను ప్రవేశించి నా అస్తిత్వాన్ని నిలుపుకుంటూ, నా యొక్క చైతన్యమును పెంచుకుంటూ, పెంచినటువంటి చైతన్యమునకు అనుభవమునకు ఉద్దేశింపబడినటువంటి ఆయా ఉపాధులకు సంబంధమైనటువంటి సంస్కారములను ప్రోగు చేసుకున్నటువంటి సంస్కారము చైతన్యము ద్వారా అనుభవింపబడినప్పుడు, ఆ ఉపాధి అనుభవం పూర్తయిన తరువాత ఈ సంస్కారములను మరల జారిపోకుండా, ఈ సంస్కారములు విడివడిపోకుండా ఒక ఉపాధి మారేటప్పుడల్లా ఒక గట్టి ముడి వేసుకునేవాడిని. ఒక గట్టి ముడి దేనికి సంబంధించింది? సంస్కారముల యొక్క ముడి. అలాగ ముడి వేసుకొని అప్పుడు ఆ ఉపాధిని విసర్జించి మరొక ఉపాధిని ఆశ్రయించుకుని ఈ విధమైనటువంటి ఈ దీర్ఘకాలపు ప్రయాణం అంతా జరిగినది. ఇది పరిణామావస్థ. ఈ విధముగా నేను ఉపాధిగతమైనటువంటి పరిణామానుభవాన్ని
శిల రూపము దగ్గర నుండి లోహ రూపము, లోహ రూపము నుండి వృక్ష జాతి సంబంధమైనటువంటిది, తరువాత క్రిమికీటకములకు సంబంధించినటువంటిది, తరువాత జలచరములుగా, వాయుచరములుగా, జంతువులుగా ఈ లక్షలాది ఉపాధులను, ఉపాధిగతమైనటువంటి అనుభవాలని అనుభవిస్తూ ఈ యొక్క పరిణామము కొనసాగించుకొని చివరకు చైతన్యము పూర్తయిపోయినది, పెరగవలసినంతగా పెరిగినది. అప్పుడు ఇక జంతు ఉపాధి ధరించలేదు. ఈ పెరిగినటువంటి చైతన్యమును జంతు ఉపాధి విముడ్చుకోలేదు. ఎందుకనంటే చైతన్యముతో సహా నా స్వభావ సంబంధమైనటువంటి అవయవములు కూడా పెరుగుతూ వస్తున్నవి. అందులో ముఖ్యమైనటువంటిది సూక్ష్మ శరీరము, నా యొక్క మానసిక శరీరము కూడా పెరిగినది. చైతన్యపరముగా నా యొక్క ఈ భౌతిక ఉపాధితో సహా ఈ భౌతిక ఉపాధిలో సూక్ష్మ శరీరము, ఈ మానసిక శరీరము కూడా పూర్తిగా పెరిగినది. అప్పుడు నేను ధరించినటువంటి ఉపాధి మానవ శరీరము, మానవాకృతి. అక్కడతో నా పరిణామ ప్రయాణము పరిసమాప్తమైనది. ఇంకా నా చైతన్యము పెరగవలసినటువంటి అవసరము లేదు. పెరగవలసినంతగా పరిపూర్తిగా పెరిగినది నా చైతన్యము. అక్కడ నుండి మరి చైతన్యము పరిపూర్తిగా పెరిగినప్పుడు, చైతన్యము సర్వానుభవాలకి ఆధారమై ఉన్నప్పుడు, ఆ చైతన్యము నా గమ్యమునకు సంబంధించినటువంటి అనుభవాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నది అంటే, నేను పెంచుకుంటూ వచ్చినటువంటి చైతన్యము పెరగడానికి నేను ప్రోగు చేసుకున్నటువంటి ఈ సంస్కారములు, ఈ ఉపాధి సంబంధమైనటువంటి సంస్కారములు చైతన్యముపై ఉండడం చేత, చైతన్యముపై ఉండడం అంటే ఎక్కడికక్కడ పీఠముళ్ళు వేసుకొని వచ్చాను వాటిని నిలుపు చేసుకోవడం కోసము. ఆ పీఠముళ్ళతో కూడినటువంటి ఈ సంస్కారముల యొక్క బరువుతో నా చైతన్యం ఉన్నది, అంత పెరిగినప్పటికీ కూడా. అందుచేత అది నా గమ్య అనుభవమునకు ఉపయుక్తము కాదు. అందుకని మరలా ఈ మానవ శరీరములోనే ఉంటూ మానవ శరీర సంబంధమైనటువంటి అనుభవము ద్వారా అనేక లక్షల పునర్జన్మల పేరిట ద్వంద్వానుభవాలు అనుభవించడానికి అవసరముగా, ఒక జన్మలో పురుషుడిగా, ఒక జన్మలో స్త్రీగా, ఒక జన్మలో ఆరోగ్యవంతుడిగా, ఒక జన్మలో రోగిష్టిగా, ఒక జన్మలో భాగ్యవంతుడిగా, ఒక జన్మలో నిరుపేదగా, ఒక జన్మలో ఒక దేశస్థుడిగా, మరొక జన్మలో మరొక దేశస్థుడిగా, ఒక జన్మలో బ్రాహ్మణుడిగా, ఒక జన్మలో అంటరాని వాడిగా, ఈ విధమైనటువంటి ద్వంద్వానుభవాలు అనుభవించడానికి అవసరముగా ఈ లక్షలాది ఈ పునర్జన్మలకు లోనై ఈ అనుభవములను పరిపూర్తి చేసుకోవడం కోసము ఈ అనేక జన్మలు అనుభవించాను. ఈ జన్మలలో చేసేటువంటి ప్రయాణంలో ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు, ఎంతమంది సోదరులు, ఎంతమంది భార్యలు, ఎంతమంది పిల్లలు, ఇంకా ఈ విశ్వమంతా ఉండే నా కుటుంబము వసుధైక కుటుంబము. విశ్వములో ఉండేటువంటి ప్రతి వ్యక్తి ఏ స్థితిలో ఉన్నా, ఏ అనుభవంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా అంతా నా కుటుంబీకులే, అందరూ నా వారే. ఈ విధముగా విశ్వవ్యాపకమైనటువంటి ఈ అనుభవములో ప్రయాణం చేసుకుంటూ అనుభవములు పూర్తయ్యే కొలది నెమ్మదిగా నెమ్మదిగా నా చైతన్యముపై ఉండేటువంటి సంస్కారపు ముడులు సడలతూ వస్తున్నవి. నెమ్మదిగా ఒత్తిడి తగ్గుతుంది. ఒక్కొక్క ముడి అనుభవములకు సంబంధించి విడుదల చేసుకుంటూ, లూజన్ చేసుకుంటూ ముందుకు ప్రయాణం సాగుతుంది. అటువంటి ఈ యొక్క దీర్ఘకాలపు ప్రయాణంలో
అనేక మంది మహాత్ములు తారసపడ్డారు, వలీలు తారసపడ్డారు, పీర్లు తారసపడ్డారు, సద్గురువులు తారసపడ్డారు, యోగులు మహాయోగులు తారసపడ్డారు. వారి యొక్క అనుగ్రహం చేతను, వారి ప్రబోధాల చేతను నా యొక్క ఈ సంస్కారముల యొక్క బరువు, ఈ భౌతిక ప్రపంచానుభవములకు సంబంధమైనటువంటి ఈ సంస్కారముల యొక్క బరువు నెమ్మదిగా తగ్గుతూ వచ్చినది. ఒక్కొక్క ముడి ఇప్పుకుంటూ నేను ఈ ప్రయాణం కొనసాగిస్తున్నాను. ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు ఏ అనుభవం కొరకు ధరించినటువంటి వేషముతో తాదాత్మ్యత చెంది, ఆ జన్మతోనే తాదాత్మ్యం చెంది, గత జన్మలు జ్ఞాపకం లేక, ముందు వచ్చేటువంటి జన్మలు ఎరుక లేక, ఆ జన్మతోనే తాదాత్మ్యం చెంది ఈ లక్షల జన్మలు, ఈ పునర్జన్మలు గడిచిపోతూ వస్తున్నవి. అటువంటప్పుడు ఏ మహాత్ముడో తారసపడి, ఏ సద్గురువో తారసపడి, నీవు ఈ శరీరము కాదయ్యా, నీవు ఆత్మవు, నీ యొక్క వాస్తవమైనటువంటి స్థితి దైవీ స్థితే, దైవము నుండి ఆత్మగా వ్యక్తమై జీవాత్మగా ఈ ప్రయాణం అంతా చేశావు. ఇక నీవు జీవాత్మవు తప్ప నీవి శరీరధారివి, శరీరంతో తాదాత్మ్యం చెందినటువంటి ప్రాతిభాసిక అహము కాదు. నిన్ను పరిపోషింపజేసేటువంటి చైతన్యం ఉన్నది నీలో. ఈ చైతన్యం మనస్సు కాదు, ఆలోచించే మనస్సు కాదు. ఈ మనస్సును సహితము వ్యక్తం చేసేటువంటి స్థితి చైతన్యము. నీ అనుభవాలకు ఆధారమై ఉండేటువంటిది ఆ చైతన్యము. ఆ చైతన్యము నీకు ఎరుక కలిగినప్పుడు చైతన్యము నీకు స్వాధీనమవుతుంది. అప్పుడు స్వాధీనపరచబడినటువంటి చైతన్యమును నీవు వినియోగించుకోగలిగేటువంటి సమర్థత నీకు వస్తుంది అనేటువంటి ప్రబోధన పురస్కరించుకొని నెమ్మదిగా ఆ మహాత్ముడు ఇచ్చినటువంటి సూచనలను అనుసరించి, మార్గమును అనుసరించి నేను ప్రయాణం చేయడం ప్రారంభించినప్పుడు నెమ్మదిగా ఈ శరీర తాదాత్మ్యత విడుదలవుతుంది. ఈ ప్రాణ ఉచ్ఛ్వాస నిశ్వాసముల యొక్క తాదాత్మ్యత విడుదలవుతుంది. ఈ సంకల్ప వికల్పాత్మకమైనటువంటి మనస్సు విడుదలవుతుంది. ఈ యొక్క శరీరము, ఈ ప్రాణము, మనస్సు విడుదలైనటువంటి స్థితిలో ఈ అనుభవాలకి ఆధారమై ఈ ఇంద్రియములకు ఉపయుక్తమైనటువంటి చైతన్యము తెలియబడినది. ఆ చైతన్యము ఎప్పుడైతే తెలియబడిందో, నా చైతన్యము నాకు తెలియబడిందో, అప్పుడు ఈ చైతన్యం యొక్క రెండవ స్థితిలో ప్రవేశించాను. అది సూక్ష్మ చైతన్య అనుభవ స్థితి. అంటే నా యొక్క ఈ భౌతిక ప్రపంచాన్ని అనుభవింపజేసినటువంటి ఈ చైతన్యము భౌతిక సంస్కారముల యొక్క భారము చేత ఈ భౌతిక ప్రపంచ అనుభవాన్ని అనుభవింపజేసింది. ఇక ఈ భౌతిక ప్రపంచాన్ని అనుభవింపజేసేటువంటి భౌతిక సంస్కారములు లేవు. దాని నుండి నా చైతన్యము విడుదలైంది. ఇప్పుడు ఆ సంస్కారముల యొక్క సూక్ష్మస్థితిని పురస్కరించుకొని నేను ఈ శరీరంలోనే ఉంటూ, ఈ ప్రపంచంలోనే జీవిస్తూ, చైతన్యమును మార్చుకుంటూ ఈ ప్రపంచమును సూక్ష్మ ప్రపంచముగా నేను అనుభవిస్తున్నాను. ఈ సూక్ష్మ చైతన్య అనుభవము ద్వారా, ఈ సూక్ష్మ చైతన్య అనుభవములో నేను ప్రయాణం చేస్తూ భూమిక అనుభవాలు ఎక్కడ నిలిచి తత్సంబంధమైనటువంటి అనుభవం సంతరింపజేసుకుంటున్నాను, అది నా భూమిక అనుభవము. ఎక్కడ నిలిచి తత్సంబంధమైనటువంటి అనుభవమును సంతరింపజేసుకుంటున్నాను, అది నా భూమిక అనుభవము. ఒక్కొక్క భూమిక అనుభవంలో నేను ప్రవేశించేటప్పటికీ నేను నాలో ఉండేటువంటి ప్రాణశక్తి దైవత్వమును పొంది దైవీ శక్తి అయి నాకు అనేకమైనటువంటి శక్తులు తారసపడుతున్నవి. తారసపడి విభూతి రూపంలో ఈ యొక్క శక్తి వ్యక్తమైనప్పుడు నేను ఆ శక్తిని కూడా వినియోగించుకుంటూ నా ప్రయాణము కొనసాగుతుంది. ఇలా కొనసాగుతుండేటువంటి నా ఈ చైతన్య భూమిక అనుభవ ప్రయాణంలో ఒక్కొక్క భూమికలో ఉన్నప్పుడు ఎండిపోయినటువంటి జలాశయము నీరుగా వచ్చేటువంటి అవకాశం ఇచ్చేవాడని, ఎండిపోయినటువంటి మ్రాను ఆగపించినప్పుడు చిగురిస్తే ఎంత బాగుండునో అనుకునేటప్పటికీ అది చిగురించేది, పుష్పాలు పూచేది, కాయలు కాసేది.
ఏదో జంతు కళేబరం అగుపించినప్పుడు ఇది జీవించి పరుగులు ఎత్తితే ఎంత బాగుండు అనేటువంటి సంకల్పం వచ్చేటప్పటికి అది చక్కగా జీవించి లేచి గంతులేస్తుండేది. ఈ విధముగా ఈ భూమిక అనుభవములలో ప్రయాణం చేస్తున్నటువంటి నాకు ఈ విధమైనటువంటి నా ప్రాణశక్తి అనంత దైవీ శక్తి అయి నా ఈ అనుభవాలని పెంచుకుంటూ ఆధ్యాత్మిక మార్గ సంబంధమైనటువంటి అనుభవాలను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం తటస్థపడింది. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళేటప్పటికీ నా మనస్సు ఇంకా ముందుకు వెళ్ళేటప్పటికీ నా మనస్సు అన్నప్పుడు సంకల్ప వికల్పములతో కూడినటువంటి ఆలోచనలతో కూడినటువంటి మనస్సు ఇది వరకే అధిగమింపబడింది. దాని ప్రమేయం లేకుండానే పోయింది. ఇప్పుడు ఇతర మనస్సుల యొక్క ఇతర వ్యక్తుల యొక్క మనస్సు యొక్క స్థితి వాస్తవమైనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది నా మనస్సుగా, అది నా యొక్క విశ్వ మనస్సుగా తారసపడినది. ఈ విశ్వ మనస్సు యొక్క అనుభవంలో అజ్ఞానం యొక్క పరాకాష్ఠ స్థితి తెలియబడింది. అప్పటి వరకు అజ్ఞానం అనుకోవడమే తప్ప ఏంటి అజ్ఞానం అనేటువంటిది తెలియలేదు. ఇప్పుడు ఈ మానసిక చైతన్య భూమికలోనే ఈ యొక్క అజ్ఞానం యొక్క పరాకాష్ఠ స్థితి తెలియబడింది. అజ్ఞానం యొక్క పరాకాష్ఠ తెలిసిన తర్వాత జ్ఞానములో అడుగు విడవలసినటువంటి సమయం ఆసన్నమైంది. అప్పుడు నా గురువు, నా సద్గురువు దేవుడై నా ముందు ప్రత్యక్షమయ్యాడు. అనంతమైనటువంటి చైతన్యమై దేవుడంటే ఫలానా దేవుడు, ఆ రూపంలో ఉన్నవాడు దేవుడు, ఈ రూపంలో ఉన్నవాడు దేవుడు, ఆ మత అవలంబికలు ఆరాధించేవాడు ఆ దేవుడు, ఈ మతమును అవలంబించేవాళ్ళు దేవుడు ఈ దేవుడు. అంచేత ఈ దేవుళ్ళు కోపాలు లెక్కలేనివంత దేవుళ్ళు. ఇంకేదంటే ఈ యొక్క లక్షలాది పునర్జన్మల యొక్క అనుభవాలలో ఆయా స్థితులలో ప్రయాణం చేసినటువంటి వాళ్ళనే కనుక ఆ దేవుళ్ళు ఇంకెక్కడ చదవలేరు. అంచేత ఇక్కడ ఈ చైతన్యం యొక్క మార్పు సంబంధంగా నా యొక్క సద్గురుదేవులు నా ముందు చైతన్యమై ప్రత్యక్షమయ్యేటప్పటికీ దేవుని యొక్క నిజ అస్తిత్వము కలిగినటువంటి దేవుని యొక్క దర్శన భాగ్యం లభించినది. అటువంటి ఆ దివ్య దర్శన భాగ్యముతో నన్ను నేను కోల్పోవడం ప్రారంభించాను. అలాగ కోల్పోతూ నా యొక్క గురువు ఏ చైతన్య స్వరూపంతో నా ముందు ప్రత్యక్షమయ్యారో ఆ చైతన్యముతో ఒక్కటైపోయినటువంటి నా యొక్క అస్తిత్వము అనంత చైతన్యమై ఉన్నది. నేను జీవాత్మను కాదు, నేను పురుషుని కాదు, నేను స్త్రీని కాదు, నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటి మానసిక చైతన్యానుభవంలో వ్యక్తిని కాదు, సూక్ష్మ చైతన్యంలో ఉండేటువంటి శక్తి పరిధిలో ఉండేటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తిని కాదు. నేను కేవలము అనంత చైతన్యమును. అనంత చైతన్యము యొక్క ఉనికి నాకున్నది. అదే నా నిజమునికి. అక్కడ అహమస్మి, నేనే ఉన్నాను అనేటువంటి అనుభవంలో మేల్కొన్నాను. తర్వాత నా సద్గురుదేవుల యొక్క అనుగ్రహం చేత వెంటనే నేను బ్రహ్మమునై ఉన్నాను. ఏ బ్రహ్మమునై ఉన్నాను? ఆదిలో ఏ పరబ్రహ్మము నుండి ఆది సంస్కార కారణముగా వ్యక్తమయ్యానో అట్టి బ్రహ్మముగా మేల్కొన్నాను. అహమస్మి అనేటువంటి అనుభవము నుండి, ఈ నిర్వాణ అనుభవము నుండి నిర్వికల్పానుభవమైనటువంటి అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమునై ఉన్నాను అనేది అంతవరకు నేను పెరిగి తత్సంబంధమైనటువంటి అనుభవంలో ప్రతిష్ఠితుడనయ్యాను. ధ్యానములో కూర్చుని ధ్యానములో ఆ 2 గంటల సమయంలోనూ ఈ అనుభవం అంతా కొనసాగినది. ప్రతిరోజు కూడా ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఈ విధమైనటువంటి ఆ ధ్యానములో ఈ సంబంధమైనటువంటి అనుభవములో ప్రతిష్ఠితుడయ్యాను.
నాకు గురువు, అవతారుడు, సద్గురువు అయినటువంటి మెహర్ బాబా అక్కడతో ప్రయాణం పూర్తవలేదు. ఈ ధ్యానములో పొందినటువంటి అనుభవము నిజము కాదు, ధ్యానములో పొందినటువంటి శిక్షణ మాత్రమే. ఈ శిక్షణ అనుభవమును పురస్కరించుకొని నిజ జీవితంలో ఆ అనుభవము నీవు పొందాలి సుమా అని మరొక ప్రయాణము నా ముందుంచారు. అది ధ్యానమునకు సంబంధించినటువంటిది కాదు, ధ్యానములో వచ్చేటువంటిది కాదు, అది నిజ జీవితంలో అనుభవింపబడేటువంటి అనుభవము. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమునై ఉన్నాను, బ్రహ్మమునై ఉన్నాను అనేటువంటి నా ధ్యానములోని నా అనుభవము మరల ధ్యానము నుండి లేచి నిత్య జీవితంలో ఎక్కడా బ్రహ్మముగా జీవించలేకపోతున్నాను. అది సాధ్యం అవడం లేదు. మామూలు సాధారణమైనటువంటి వ్యక్తిగానే జీవితం ఉంటుందే తప్ప నేను బ్రహ్మమై ఉన్నాను అనేటువంటి ఆ అనుభవము, ధ్యానములో పొందినటువంటి ఆ అనుభవము నిజ జీవితంలో వ్యక్తం అవడం లేదు. అలాగా నా సద్గురుదేవులతో విషయం చెప్పినట్లయితే ఆయన అన్నాడు, ధ్యానములో అనుభవము ధ్యానమునకు సంబంధించింది, వేకువలో అనుభవము వేకువకు సంబంధించింది, నిద్రలో తాల్చబడినటువంటి స్వప్న అనుభవము స్వప్నమునకు సంబంధించింది. అదే విధముగా ధ్యానములో పొందినటువంటి అనుభవాలు ధ్యానమునకు సంబంధించేవే. అందుచేత ఈ అనుభవం, ధ్యానములో పొందినటువంటి అనుభవము నిత్య జీవితంలో పొందాలి అంటే వ్యష్టి అనుభవం నుండి నీవు సమిష్టి అనుభవంలో ప్రవేశించాలి. వ్యక్తిగా నీవు జీవాత్మవై ఉన్నావు. జీవాత్మవై ఉండేటువంటి నీవు నీ ధ్యాన అనుభవాన్ని పురస్కరించుకొని సమిష్టి అనుభవంలో ప్రవేశించాలి. సమిష్టి అనుభవంలో ప్రవేశించాలి అనుకున్నప్పుడు నీవు దీర్ఘమైనటువంటి ఆలోచనాపరుడవై ఆ ఆలోచనలో నేను జీవాత్మనై ఉన్నాను, ఈ ఉపాధిలో జీవాత్మనై ఉన్నాను, ఈ జీవాత్మపరమైనటువంటిది ఆయా ఉపాధులలో నా వారనుకునేటువంటి ఉపాధులలో ఉండేటువంటి జీవాత్మలు కూడా నేనే ఉన్నాను. ఎందుకంటే నేను ఉన్నాను కనుకనే నా అనుభవం కొరకనే నా వారు అనుకునేటువంటి వారి యొక్క ఉనికి ఉన్నది. అందుచేత వారిలో ఉండేటువంటి ఆ జీవాత్మను నేనే అనేటువంటి ఆ భావన, ఆ చింతనలోని భావన దృఢపరిచేటప్పటికీ వారి ఎడల నేను ప్రవర్తించేటువంటి ప్రవర్తన నా మాదిరిగానే, నా పరముగా నేను ఎలా ప్రవర్తిస్తానో నా వారు అనుకునేటువంటి వారి ఎడల కూడా వారిలో ఉండేటువంటిది నేనే, వారిలో ఉన్నటువంటిది నా జీవాత్మయే అనేటువంటి దృక్పథంతో వారి పట్ల, ఇతరుల పట్ల నాకు తెలిసినటువంటి పరిధిలో అంతటినీ కూడా నేను నా పరముగా జీవించడం ప్రారంభించేటప్పటికీ వేకువలోనే, వేకువ అనుభవంలోనే నా చైతన్యము మారుతూ వచ్చినటువంటిది. అలాగ మారినటువంటి ఈ చైతన్యం యొక్క అనుభవంలో అందరిలోనూ నేనే ఉన్నాను. మనుషుల్లోనే కాదు, జంతువుల్లోనూ నేనే ఉన్నాను, నాకు తారసపడేటువంటి వృక్షములలోనూ నేనే ఉన్నాను అనేటువంటి ఆ అనుభవము, నా యొక్క అస్తిత్వము కేవలము ఒక్క ఈ ఉపాధితోనే పరిమితం అవ్వకుండా ఇతర ఉపాధులతో కూడా తాదాత్మ్యం చెంది వారి ఉపాధులలో కూడా నేనే ఉన్నాను అనేటువంటి అనుభవము సంతరింపజేసుకున్నాను ఆ యొక్క చైతన్య సంబంధమైనటువంటి మార్పుతో. అప్పుడు నా సద్గురుదేవులు అన్నారు, అది సూత్రాత్మ అనుభవ స్థితి సుమా అన్నారు. అంటే అనేక రంగులు, అనేక వాసనలు కలిగినటువంటి పుష్పములను ఒక మాలగా ఏర్పడినప్పుడు ఆ మాలగా ఏర్పడడానికి ఆధారమైనటువంటి దారము ఏ విధంగా ఉంటుందో అదే విధముగా ఈ ఆత్మ, నీ ఆత్మ జీవాత్మగా అందరిలోనూ ఉన్నది, అందరిలో ఉన్నటువంటిది నీవే. ఈ విధముగా నీవు సూత్రాత్మవై ఉన్నావు అన్నారు. ఈ సూత్రాత్మవై ఉన్నారు అనేటువంటి ఆశీర్వాదము, ఆయన యొక్క అనుగ్రహము ఎక్కడికి తీసుకెళ్ళిందంటే వాళ్ళతో తాదాత్మ్యతనిచ్చింది, వారి అనుభవములతో తాదాత్మ్యతనిచ్చింది. వాళ్ళ దుఃఖమంతా నాదైపోయింది, వాళ్ళ యొక్క బాధలన్నీ నావైపోయినాయి, వాళ్ళ యొక్క సుఖాలన్నీ నావైపోయినాయి, వాళ్ళ తలనొప్పులన్నీ నావైపోయినాయి. ఈ ఒక్క శరీర సంబంధమైనటువంటి స్థితిలో అనుభవించలేకుండా ఉంటే
ఇంకా ఈ వందలాది మంది యొక్క ఈ స్థితులన్నీ నేనెక్కడ భరించగలను? అది నా గురుదేవులతో మొరపెట్టుకున్నప్పుడు ఆయన ఆశీర్వదించి అనుగ్రహించాడు. అప్పుడు చైతన్యం యొక్క స్థితి మారినది. మారేటప్పటికీ అందరిలోనూ నేనే ఉన్నాను, అందరిగానే నేనే ఉన్నాను. కానీ ఎవరితోనూ తాదాత్మ్యత లేదు. ఇక్కడ నాతోనూ తాదాత్మ్యత లేదు. నేను ఆత్మగా ఈ ఉపాధిలో ఉన్నటువంటి ఈ ఆత్మగా అన్ని ఉపాధుల్లో ఉండేటువంటి ఆత్మగా ఉన్నటువంటి నా అస్తిత్వ స్థితిలో కూడా దేనితోనూ సంబంధం లేదు, దేనితోనూ తాదాత్మ్యత లేదు. ఆ విధమైనటువంటి ఆ జీవితం జీవిస్తున్నప్పుడు ఇతరులు దుఃఖానుభవంలో ఉన్నప్పుడు నేను సంకల్పించుకున్నంత మాత్రం చేత వాళ్ళ దుఃఖ కారణము నశించిపోయేది, లేనిదైపోయేది. వారు బాధానుభవంలో ఉన్నప్పుడు నేను ఆ బాధ తొలగాలి, అందులో ఉన్నటువంటి ఆ ఉపాధిలో ఉండేటువంటి నా బాధ తొలగించుకోవాలి అనేటువంటి సంకల్పించినంత మాత్రం చేత అక్కడ వారి యొక్క బాధానుభవము, కష్టానుభవము, దుఃఖానుభవము అంతా లేనిదైపోతుండేటువంటి అనుభవము పొందుతూ వచ్చాను. ఈ అనుభవాన్ని గురించి నా గురుదేవులు తెలియజేశారు. ఏమనంటే, ఇది ప్రత్యేగాత్మ అనుభవం బాబు, నీకు ప్రత్యేకభూత చైతన్య అనుభవాన్ని అనుగ్రహించాను. అందుచేత నీవు ప్రత్యేగాత్మగా జీవిస్తున్నావు. అందరిలో ఉన్నటువంటిది నీవే, నీ జీవాత్మయే ఈ ఉపాధులన్నింటిలోనూ ఉన్నది. అయినప్పటికీ వాటితో ఏ విధమైనటువంటి సంబంధము, తాదాత్మ్యత లేకుండా నీవు నీ జీవాత్మ పరముగా నీకు నీవు ఏ విధమైనటువంటి సహాయాన్ని చేసుకుంటున్నావో ఇతరులకు కూడా అదే విధముగా సహాయం చేయగలిగేటువంటి సమర్థత నీకు వస్తుంది అని ఆశీర్వదించారు. ఈ విధంగా ఈ ఆశీర్వదించినటువంటి ఆశీర్వాద ఫలితము ప్రత్యగ్భూత చైతన్యానుభవంలో మేల్కొల్పింది. ప్రత్యేగాత్మగా జీవించడం ప్రారంభించాను. నేను ప్రత్యేగాత్మను. నేను సంకల్పించినంత మాత్రం చేత ఎదుటి వ్యక్తుల యొక్క స్థితులన్నీ మారిపోతున్నవి, అనుభవాలన్నీ మారిపోతున్నవి, దుఃఖాలన్నీ నశించిపోతున్నవి, బాధలన్నీ పోతున్నవి. ఇంకా ఎంత అహంకారం పెరిగిపోతుందనుకున్నారు? అటువంటి సందర్భంలో జీవాత్మనై, సూత్రాత్మనై, ప్రత్యేగాత్మనై సంకల్పించుకున్నంత మాత్రం చేత ఏదైనా చేసేయగలుగుతున్నాను ఇతరుల పట్ల. దాంతో కాస్త తెలియకుండగానే ఈ అహంకారం పెరిగిపోతుంది, అహంకారం బలిసిపోతుంది. ఇంకా జీవాత్మనై, సూత్రాత్మనై, ప్రత్యేగాత్మనై ఉన్న నేను మరి పరమాత్మనగాక ఏమిటి? విన్నాను పేరు పరమాత్మ అని, దేవుని యొక్క అస్తిత్వ స్థిత పరమాత్మ అని. అంచేత నేనే పరమాత్మను. పరమాత్మ నాకంటే ఎవరున్నారు? ఇంకేంటంటే ఎన్ని పనులైనా చేస్తున్నాను, ఎంతమందికి ఎన్ని సహాయాలైనా చేస్తున్నాను, అలౌకికమైనటువంటి ఎన్నో మహిమలను ప్రదర్శిస్తున్నాను. అటువంటి అప్పుడు నేను పరమాత్మను కాక ఇంక పరమాత్మ నాకంటే అన్యమైంది ఎక్కడ ఉన్నది? చూడండి ఎంత అహంకారం. మరి ఎప్పుడూ కనిపెట్టుకుంటుండేటువంటి, ఎప్పుడూ సంరక్షణ భారం వహిస్తుండేటువంటి, గైడెన్స్ ఇస్తూ ఉండేటువంటి నా సద్గురుదేవులు చూస్తూ ఎందుకు ఉపేక్షిస్తారు? ఇంకా పెరగనివ్వకూడదనుకున్నాడు. ఇంకా పెరగనిచ్చినట్లయితే ఏముంది? నేను ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఎత్తుతున్నావు చాలా బాగుంది, అక్కడి నుంచి వదిలేసావంటే ఇంకా ఏరుకోవడానికి ఎముకలు కూడా దొరకవు. అందుచేత అటువంటి స్థితి మాత్రం కల్పించవద్దని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఆ విధంగా ఈ పెరగడం చూశాడు. ఆయన చూసి కారుణ్య భావనతో అప్పుడు నీ అస్తిత్వము నిజం కాదయ్యా, నీ అస్తిత్వమునకు ఛాయి మాత్రమే అనేటువంటి అనుభవం ఇవ్వడం కోసము ఆయన అనంత చైతన్య స్వరూపుడై నా గురుదేవులు నా ఏ క్షణమైతే నా సద్గురుదేవులు అనంత చైతన్యమై నా ముందు ప్రత్యక్షమయ్యారో అప్పుడు భగవంతుని యొక్క వాస్తవ స్థితి, భగవంతుని యొక్క ప్రత్యక్ష అనుభవము అనుభవించగలిగాను. నా ప్రియతమ దైవమును, భగవంతుణ్ణి ముఖాముఖి చూడగలిగాను. ఎక్కడ ధ్యానములో కాదు, వేకువలో.
వివేక అనుభవములో అప్పుడు ఈ జీవ చైతన్యమైనటువంటి దైవీ స్థితిలో ఏకత్వానుభవాన్ని పొందింది. ఆ తర్వాత ఏమీ లేనటువంటి, అన్నీ ఉండి దేనితోనూ సంబంధము లేనటువంటి ఆ నిర్వాణ అనుభవము అనుభవించాను. అనుభవించిన తర్వాత అహం బ్రహ్మాస్మి అనేటువంటి నిర్వికల్ప అనుభవములో మేల్కొన్నాను. అటువంటి నిర్వాణం అనేటువంటి ఆ గాఢ నిద్ర అనుభవం నుండి, నిజమైనటువంటి ఆ ఒరిజినల్ స్లీప్ స్టేట్ నుండి నా యొక్క అవతార పురుషుడు మెహర్ బాబా మేల్కొల్పారు. ఎక్కడ మేల్కొల్పారు? బ్రహ్మ అనుభవములో, ఆత్మ అనుభవములో, ఆత్మ జీవితం జీవించడానికి అవసరముగా, జీవన్ముక్తుని యొక్క జీవితం జీవించడానికి అవసరముగా మేల్కొల్పాడు యుగావతారుడైనటువంటి మెహర్ ప్రభువు. నేను ఒక్కడనే కాదు, అందరూ మేల్కొనాలి, అందరినీ మేల్కొల్పుతాననేటువంటి వాగ్దానంతో మెహర్ బాబా ఈ ఉపాయాన్ని తెలియజేశారు, ఈ మార్గాన్ని ఇచ్చారు. ఈ మార్గము ధ్యాన రూపంలో ఇచ్చారు. కాసేపు ధ్యానం అభ్యాసం చేసుకోండి, ధ్యానం చేయండి. ధ్యానం ద్వారా తత్సంబంధమైనటువంటి అనుభవంలో మీరు మేల్కొంటారు అని తెలియజేశారు మెహర్ బాబా. ఆ అనుభవము సంప్రాప్తింపజేయడం కోసము యుగావతారుడైనటువంటి మెహర్ బాబా వారి యొక్క ఆధ్యాత్మిక చేపట్టి నిర్వహిస్తుండేటువంటి సద్గురువుగా మీకు ఈ మార్గాన్ని సూచిస్తున్నాను. ఈ మార్గాన్ని మీరు ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. ఉదయం 1 గంట సమయము, సాయంత్రం మీ పనులన్నీ అయిపోయిన తర్వాత 1 గంట సమయము దీని కొరకు వినియోగించుకోండి, ప్రయత్నం చేయండి. ఈ విధముగా నేను ఏ విధముగా ఈ ధ్యాన విధానాన్ని ఆటోబయోగ్రఫికల్ రీతిలో స్వీయ కథ రూపంలో ఎలా అయితే చెప్పానో అదే విధముగా చింతన చేయండి, ఆలోచించండి. ఈ డివైన్ అంటే ప్రారంభం నుండి చివరి వరకు ఆలోచించండి. అలాగ ఆలోచిస్తూ ఉండేటువంటి స్థితులలో ఏ సమయమందు మిమ్మల్ని మీరు మరచి ధ్యాన నిమగ్నంలో ఉన్నారో అప్పుడల్లా నా ఆశీర్వాదం అందిస్తూ ఉంటాను. సంబంధమైనటువంటి అనుభవంలో మీరు మేల్కొంటూ ముందుకు ప్రయాణం సాగిస్తూ ఉంటారు. అందుచేత ఇప్పటి నుంచైనా ఉపేక్షించకండి. ఎందుకంటే మరల జీవితాల్లో ఈ అవకాశం రాదు. ఇప్పుడుండే వచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మెహర్ బాబా వాంఛించినటువంటి సత్యయుతమైనటువంటి ఆత్మయుతమైనటువంటి జీవితం జీవించండి, జీవన్ముక్తులుగా జీవించండి. అప్పుడు మరల మెహర్ బాబా 700 సంవత్సరాల తర్వాత వస్తామని తెలియజేశారు. అప్పటికి వచ్చేటప్పటికంతా ఇంక వేరు మతములు ఉండవు, వేరు సాంప్రదాయములు ఉండవు. ఇదంతా ఒకే ఒక కుటుంబం, వసుదైక కుటుంబం. ప్రపంచమంతా ఒకే కుటుంబంలో, ఒకే గృహంలో ఉంటున్నట్లుగా ఈ ఆనందమయమైనటువంటి నిజమైనటువంటి బ్లిస్ఫుల్ స్టేట్ యొక్క అనుభవాన్ని అందరూ అనుభవిస్తూ ఆనందిస్తూ ఆ ప్రభువుని ఆనందింపజేస్తారు. అదే మన అందరి యొక్క నిజగమ్యము. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा।